హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు మన రైల్లో డే 2. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి చిత్రదుర్గాలో ఉన్నాం. నాతో పాటు మన రైడింగ్ డే శ్రీకాంత్ అయితే ఉన్నాడు. సో మేమిద్దరం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నాది వచ్చేసి యమహా రే, ఆయన వచ్చేసి హోండా డియో. రెండు స్కూటీలు అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 400 ఉంది. రూమ్ అయితే బుక్ చేయలేదు, ఎందుకంటే కొంచెం వీకెండ్స్ వల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. సో డైరెక్ట్ గా పోయి రూమ్ ట్రై చేద్దామని అయితే బుకింగ్ ఏం చేయలేదు. మాక్సిమం నార్త్ గోవాలోనే తీసుకుంటాం ఈ రోజు రూమ్. ఇక్కడ నుంచి 8 hours జర్నీ చూపిస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా కిందకి వెళ్ళిపోయి పెట్రోల్ బంక్ పక్కనే ఫ్యూల్ ఫిల్ చేయించుకొని అండ్ రైడ్ అయితే స్టార్ట్ చేసింది. సో గైస్, నిన్న నైట్ మేము స్టే చేసిన హోటల్ ఇదే, ఓయో కార్తిక్ రెసిడెన్సీ హోటల్ అయితే బాగుంది. ఫస్ట్ మెయిన్ పార్కింగ్ మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి NH50 బెంగళూరు ముంబై హైవే ఇది. సో మనకి 200 kilometers ఇదే రోడ్లో వెళ్ళాలి అప్ టు హుబ్లీ వరకు. హుబ్లీ నుంచి అయితే గోవాకి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. మాక్సిమం 200 kilometers అయితే ఆడాపు. మధ్యలో 100 kilometers దగ్గర ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకుంటాం, ఎందుకంటే బండ్లకి రెస్ట్ కావాలి కదా. నేను నైట్ హైవే దగ్గరలో రూమ్ తీసుకునేసరికి మాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది. పొద్దున్నే చిత్రదుర్గ ట్రాఫిక్ నుంచి అయితే తప్పించుకున్నాం. జస్ట్ 1 minute లో హైవే ఎక్కేసాం రూమ్ దగ్గర నుంచి. మన శ్రీకాంత్ రోజు వచ్చేసి హోండా డియో కొత్త బండి అయ్యేసరికి 125cc, అందులో ఇది 110cc ఓల్డ్ బండి. మనోడు లాక్కొని వెళ్తున్నాడు. మాక్సిమం ఇద్దరం 70 క్రాస్ అవ్వట్లేదు లేండి, 60-70 మధ్యలోనే పోతున్నాం. చిన్న బండ్లు తోలేటప్పుడు మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇదే, ఇట్లా హైవే సూపర్ రోడ్ ఉన్నప్పుడు స్పీడ్లు ఎక్కువ పోలేము. 60-70 మెయింటైన్ చేసుకుంటా పోవాల్సి వస్తుంది. అది 200 kilometers పోవడానికి మాకు దగ్గర దగ్గర 3.5 hours పట్టద్ది. అదే పెద్ద బండి ఉంటే 200 kilometers ఈజీగా 2 hours, మాక్సిమం 2.5 hours లో వెళ్ళిపోవచ్చు. 1.5 hour టైం సేవ్ అయ్యింది మనకి. బట్ బెనిఫిట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి చిన్న బండికి, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా చీప్, మైలేజ్ ఇస్తుంది, ఇంకా అన్ని బెనిఫిట్స్ లేండి. ఆడికెళ్ళినా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా రిపేర్ చేస్తారు. అండ్ ఇంకో విషయం చెప్పలేదు కదా, మార్నింగ్ రూమ్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పెట్రోల్ ఫిల్ చేయించేసా. నా బండిలో 300 rupees పట్టింది, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకొక 150 kilometers దాకా ఇబ్బంది ఏం లే, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దవనగిరి 59, హుబ్లీ 200. కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. నేను 2 years బ్యాక్ వచ్చా ఇదే రోడ్లో, అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతానే ఉంది, ఇప్పుడు అవుతానే ఉంది. ఇంకో 2 years తర్వాత వచ్చినా కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉంటదేమో. ఈ రోజు వెదర్ మటుకు పర్ఫెక్ట్ ఉంది. ఎండ కొడుతున్నా క్లైమేట్ మటుకు చల్లగా ఉంది. గాలి చల్లగాలి తగలుతుండేసరికి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. ఇటుంటే పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ ఇటు ఉండదుగా. మధ్యాహ్నం టైంకి ఇంకా వాసిపోద్ది మనకి. మన శ్రీకాంత్ బ్రోకి లీడింగ్ ఇచ్చేసా, ఎందుకంటే నేను ముందర వెళ్తే లాక్కోని వెళ్తున్నా. 75, 80, 85 లాక్కి వెళ్తున్నా దీన్ని. ఆయన తగ్గయ్యా అని చెప్పి సైకిల్ చేస్తున్నాడు. ఇంకా అందుకని ఆయనే ముందర పెట్టేసా. నాకు ముందరకి వెళ్తే ఇంకా ఇట్లాంటి 6 lane హైవే అని చూస్తే ఇంకా లాక్కొని వెళ్ళాలని అనిపిస్తుంది. ఇప్పుడు మన శ్రీకాంత్ 70 పోతే 70, 60 పోతే 60, 50 పోతే 50. నేను ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఏంద్రా నాయన ఇడంతా బ్లాక్ చేసి పన్నుకారా. శాడిల్ బ్యాగ్స్ వేసుకొని పోవడమే కష్టం వీటిల్లో. మెయిన్ రైట్ సైడ్ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, అందుకని కొంచెం చూసుకొని పోవాల్సి వస్తుంది. మనోడు దిగేసాడు. ఏంది ఇదే, రైల్ ఇంజన్ని క్యారీ చేసే లారీ. ఈ టోల్ గేట్ నేమ్ అయింది, దగ్గర దగ్గర దవనగిరి దగ్గర వచ్చింది టోల్ గేట్. దవనగిరి ఇక్కడ నుంచి ఒక 20 kilometers. పొద్దున్నుంచి మొత్తం ఇంతే, రోడ్ అంతా చెత్త కండిషన్లో ఉన్నాయి రోడ్స్. ఒక 6-7 kilometers ఒకసారి డైవర్షన్ వచ్చేస్తుంది. ఇక్కడికి రాగానే మొత్తం ఇంకా ట్రాఫిక్ అండ్ రోడ్డు బాగాలేదు. ఒక డైవర్షన్ వస్తే మినిమం 3-4 kilometers ఉంటుంది లెంత్. మేబీ ఇంకొక 2 years లో ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోవచ్చు. సో ఇటు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది దవనగిరి సిటీలోకి అయితే ఎంట్రన్స్. వెల్కమ్ టు దవనగిరి, ద హోలీ సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్. కర్ణాటకలో నాకు మెయిన్ నచ్చే థింగ్ ఇది, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి ఆర్ ప్రతి ఒక్క టౌన్ కి ఏదో ఒక బిరుదైతే ఇచ్చేస్తారు. సూపర్ ఉంటుంది అది అట్లుంటే. సో నేను మొన్న లాస్ట్ సెప్టెంబర్ లో కర్ణాటక రైడ్ చేశాను. నా డ్యూక్ మీద వచ్చాను. అప్పుడు ఈ దవనగిరికి దగ్గరలోనే ఒక 10 kilometers దూరంలో పడిపోయా కింద. అప్పుడు నా బండికి హ్యాండిల్ బెండ్ అయింది, బ్రేక్ లివర్ ఇరిగిపోయాయి. సో ఆ ఇరిగిపోయిన పార్ట్స్ ఇక్కడ KTM షోరూమ్ లో మార్పిచ్చా. చాలా పెద్ద ఊరు, దగ్గర దగ్గర మన విజయవాడ అంత పెద్దది ఉంటది ఈ ఊరు. సో మన శ్రీకాంత్ బ్రో ఏడన్నా ఆగదామని అంటున్నాడు. నేను చిన్న బ్రేక్ అయితే తీసుకుంటా, ఎందుకంటే నాకైనా పర్లేదు, కానీ మనోడికి ఎయిర్ సీట్ లేదు. నాకు ఎయిర్ సీట్ ఉంది కాబట్టి కొంచెం పెయిన్ అయితే రావట్లే. మనోడికి ఎయిర్ సీట్ లేకపోయేసరికి కొంచెం నడువు నొప్పి వస్తుందంట. నిన్న ప్రతి 30 kilometers స్టాప్ పెట్టుకుంటా వచ్చాడంట మనోడు. నాకు తెలిసి ఈ రోజు స్టాపులు బాగానే ఉంటాయిలేండి, ఎందుకంటే మేము అనుకుంటున్నాం మంచిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అండ్ ఇన్స్టాగ్రామ్ పిక్స్ కోసం. ఇన్ని రోజులు నేను సోలో చేశాను కదా రైడ్, సో నేను పిక్స్ తీసుకోలేను. నాకు అసలు సెల్ఫీలు తీసుకోవడం అంటే చిరాకు అసలు. సో నేను ఎక్కువ కూడా తీసుకోను సెల్ఫీలు.
సో అందుకని ఈసారి ఈ రైడ్ లో మాత్రం ఇంకో పర్సన్ ఉన్నాడు కాబట్టి మంచిగా ఫోటోలు అయితే తీసుకుందాం. కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచిగా ఫోటోలు అయితే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యి ఉన్నాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన డే 1 వీడియో సూపర్ డూపర్ హిట్ అయింది. సో మార్నింగ్ అప్లోడ్ చేశాను. 3 hours లో 40,000+ వ్యూస్ వచ్చేదానికి. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇట్లాంటి ఎన్నెన్నో రైడ్స్ వస్తాయి. మాక్సిమం స్కూటీలో అండ్ స్ప్లెండర్ లో అండ్ డ్యూక్ లో సిమిలర్ గా వస్తుంటాయి వ్లాగ్స్. ఇంకొంతమంది కామెంట్లు చేస్తుంటారు లైక్ టీవీఎస్ ఎక్సెల్ మిస్ చేయమని, టీవీఎస్ లోనా మిస్ చేయమని. సో అదైతే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. చేయొచ్చు, చేయలేనని చెప్పను నేను. టీవీఎస్ ఎక్సెల్ మీద కూడా చేయొచ్చు. బట్ నేను రైడింగ్ జాకెట్, హెల్మెట్, దాని గోప్రో పెట్టుకొని టీవీఎస్ ఎక్సెల్ మీద పోతే చూసేవాళ్ళు విచిత్రంగా చూస్తారు. మీరు ఒకసారి ఊహించుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తున్నాను కదా, మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అవ్వండి. సో దట్ నేను ఏమన్నా అప్డేట్స్ ఇస్తుంటే మీకు అది త్వరగా అందుతాయి అప్డేట్స్. ఐ మీన్ ఇంకా నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఈజీగా నన్ను ఎవరైనా మీట్ అవ్వాలనుకుని అవ్వచ్చు. అండ్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికైతే రిప్లై ఇస్తున్నాను. నేను కొంచెం లేట్ అవ్వచ్చు రిప్లై రావడం, ఎందుకంటే డైలీ ఒక 150 మెసేజెస్ వస్తున్నాయి నాకు. అందరికీ ఈవినింగ్ టైం ఒక 1 hour, 1.5 hour, 2 hours కూర్చొని రిప్లైలు ఇస్తూ ఉన్నాను. అందులో సిమిలర్ గా యూట్యూబ్ ఎడిటింగ్ కూడా చేయాలి. సో డే టైం అంతా రైడ్ చేయాలి. అండ్ ఈవినింగ్ వెళ్ళి డేటా ట్రాన్స్ఫర్, ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్ రిప్లైలు, ఇవన్నీ ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. దానివల్ల కొంచెం రిప్లైలు అయితే లేట్ అవ్వచ్చు. మాక్సిమం నేను ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ అందరికి ప్రతిసారి ఈ రిప్లై ఇచ్చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్ప్లే చేస్తున్నా చూడండి, మళ్ళీ ఫాలో అవ్వండి. కొంచెం ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ అయితే పెంచండి. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 12 అవుతుంది. చూద్దాం. నా గెస్ ప్రకారం మేము హుబ్లీ వెళ్ళేసరికి 2 అయ్యిద్ది ఈజీగా. హుబ్లీ దాటిన తర్వాత ఓర నాయన దావణగిరిలో సగం పొల్యూషన్ ఈ బస్సు వల్ల ఎలా ఉంది. హుబ్లీ దాటిన తర్వాత ఒక 50 kilometers ఫారెస్ట్ వస్తుంది. సో చీకటి పడే లోపల ఆ ఫారెస్ట్ అయితే క్రాస్ చేయాలి. మెయిన్ టాస్క్ అది మాకు. ఈరోజు మన రైల్లో సెకండ్ టోల్ గేట్. వెల్కమ్ టు చలగిరి టోల్ ప్లాజా. పెట్రోల్ చూడండి 100 kilometers రాగానే ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ దగ్గరికి వచ్చింది. ఇంకొక 100 kilometers వెళ్ళొద్దేమో. స్ట్రైట్ ప్లెయిన్ హైవే, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అండ్ బండి మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. నాకు తెలిసి రీజన్ అదే. ఎందుకంటే దగ్గర మనం 300 కొట్టిస్తే 150 kilometers మ్యాక్స్, అంత మించి అయితే పోదు. సో ఇప్పుడు మనకి దగ్గర 180-200 kilometers వెళ్ళద్ది ఉన్న పెట్రోల్తో. క్లైమేట్ చాలా కూల్గా ఉన్నా, పైనుంచి ఎండ మాత్రం దంచేస్తుంది. ఊరకూరక గంటకి డిహైడ్రేట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మాకు ఇది సెకండ్ బ్రేక్ బయలుదేరినప్పటి నుంచి. సో ఇక్కడ పైనాపిల్ జ్యూస్ ఉంది. పైనాపిల్ జ్యూస్ తాగేసి ఒక 10 minutes అయితే బ్రేక్ ఇచ్చేస్తాం. మనకి ఒక 10 minutes బ్రేక్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ బండికి ఒక 10 minutes బ్రేక్. సో మన శ్రీకాంత్ బ్రోది సీట్ అయితే అంత మెత్తలేదు, దానివల్ల కొంచెం నడుము నొప్పి వస్తుందని అన్నాడు. అందుకని నా ఎయిర్ సీట్ తీసి ఇచ్చేసాను. ఇంకా 100 kilometers తాను, 100 kilometers నేను అట్లా వాడుకుంటా పోవడమే ఈరోజు గోవాకి. ఇంకా ఎక్కువ లేదులేండి, జస్ట్ 220 or 210 kilometers ఉంది అంతే. కాకపోతే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నుంచి హుబ్లీ వరకు ఈజీయే రోడ్డు. హుబ్లీ తర్వాత నుంచి ఘాట్ రోడ్ వస్తుంది. ఆ రోడ్ అయితే వరస్ట్, మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. యావరేజ్ స్పీడ్ 30 కూడా ఉండదు ఆడైతే మనకి. సో మనకి టైం అంతా కన్జ్యూమ్ అయ్యేది అక్కడ. ఇక్కడంతా ఏం కాదు, వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇంక ఇక్కడ నుంచి హుబ్లీకి 60 kilometers ఉంది. 1 hourలో వెళ్ళిపోతాం ఈజీగా. సో ఇక్కడ ఏదో పోలీస్ చెకింగ్ జరుగుతున్నట్టుంది, చూద్దాం. మనల్ని అయితే ఆపట్లేదులేండి, ఓన్లీ లారీస్, హెవీ వెహికల్స్నే ఆపుతున్నారు. కర్ణాటకలో ప్రతి ఒక్క పోలీస్ వెహికల్కి పైన స్పీడ్ ఇంటర్సెప్టార్లు కెమెరాలతో రెడీగా ఉంటారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అంతా ఈ పార్ట్ అంతా పోతా ఉంది. నాకు తెలిసి మీకు సౌండ్లు కూడా వినిపిస్తుండొచ్చు గోప్రోలో. ఇదంతా ఇంత ముందు అయితే మొత్తం ఊగిపోతా ఉండేవి. చిన్న గతుకొచ్చినా చాలు అన్ని మొత్తం ఊగిపోతుంటే ఇంకా ముందల రోజు గబగబా మెకానిక్ దగ్గర తీసుకెళ్లి ఆడ క్లాంపులు వేసి ఫిట్ చేయి ఇచ్చేసా. ఈ రోజు మన రైడ్ లో థర్డ్ టోల్ గేట్. టోల్ గేట్ పేరు అయితే ఏం లేదు. బైకర్స్ అడ్వాంటేజ్ టోల్ అయితే కట్టబడలే అసలు. కార్లో వచ్చే వాళ్ళైతే ప్రతి దగ్గర టోల్ కట్టుకుంటా పోవాల్సి వచ్చేది. ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళేసరికి కార్ వాళ్ళకి టోల్ కి డబ్బులు, మనకి ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వచ్చేస్తుంది. సో గైస్, రూమ్ కార్ నుంచి ఇక్కడికి మనం 200 kilometers వచ్చాం. మార్నింగ్ 310 rupees పెట్రోల్ కొట్టించాం. అంటే 300 rupees కి 200 kilometers వచ్చాం. మైలేజ్ బాగానే ఇస్తుంది, 45 దాకా ఇస్తుంది. ఇప్పుడే పెట్రోల్ అయితే రీఫిల్ చేయించేసాను. 320 rupees పెట్రోల్ పట్టింది. అండ్ మన శ్రీకాంత్ బ్రో దాంట్లో కూడా 320 rupees పెట్రోల్ పట్టింది. అంటే దగ్గర ఇంచుమించు ఇద్దరు ఒకే మైలేజ్ వస్తున్నాయి. కాకపోతే తన హోండా డియో వచ్చేసి కొంచెం కెపాసిటీ అయితే ఎక్కువ, ఫ్యూయల్ ట్యాంక్ మేబీ దీనికన్నా ఒక 1.5 లీటర్ ఎక్కువ అనుకుంటా.
సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు కనుక ఫుడ్ వచ్చేస్తే అది తినేసి అండ్ అగైన్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ప్యూర్ వెజ్ హోటల్ అయితే వచ్చాము. కాజు కర్రీ అండ్ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసాం. సో గైస్ ఇక్కడ రాజస్థానీ డాబాలో లంచ్ కంప్లీట్ చేసేసాం. ఇద్దరికి కలిపి 420 రూపీస్ అయింది లంచ్. దగ్గర 1 అవర్ 20 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ఎండ దారుణంగా ఉంది. లోపల ఫ్యాన్ కింద కూర్చునేసరికి చల్లగా నిదానంగా తిన్నాం అనమాట. కాజు కర్రీ, పన్నీర్ కర్రీ, రోటీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ కలిపి 420 ఇద్దరికి కలిపి. మేము లంచ్ చేసిన ప్లేస్ వచ్చేసి ఇప్పుడు హుబ్లీకి కొంచెం ముందర ఉంది. ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉంది హుబ్లీకి, అంతేను. ఇప్పుడే లంచ్ కాగినప్పుడు హోటల్ బుక్ చేసేసాము. బాగా బీచ్ దగ్గరలో రిసార్ట్ బుక్ చేసాము. సో ఇంకా ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి. మేబీ నా గెస్ ప్రకారం అయితే ఈరోజు మేము వెళ్ళేసరికి నైట్ 9 or 10 అయ్యిద్ది. ఇంకైతే బ్రేక్లు ఏం లేవు, నాన్ స్టాప్ కొట్టేయడమే. ఆల్మోస్ట్ మధ్యలో ఒక్కసారి డ్రోన్ ఎగరేసేదానికి ఆగుతాం. కొంచెం ముందరికి వెళ్తే ఫారెస్ట్ వస్తుంది, కొంచెం అక్కడ లుక్స్ బాగుంటాయి కాబట్టి ఆడ డ్రోన్ ఎగరేస్తాము. సో వెల్కమ్ టు హుబ్లీ. ఇటు సైడ్ వెళ్తే ఊర్లోకి అయితే వెళ్తాం, హుబ్లీ ఊర్లోకి. 20 కిలోమీటర్స్ దూరంలో దర్వాద్ అనే ఒక ఊరు వస్తుంది. సో దర్వాద్ అనే ఊరు దగ్గరికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకోవాలి గోవా రూట్ లోకి. అండ్ ఈ రోజు మన రైడ్ లో 4th టోల్ గేట్ హుబ్లీ టోల్ ప్లాజా. ముంబై స్ట్రైట్ 564, పూణే 412, కోలాపూర్ 180. సో యాక్చువల్లీ హుబ్లీ నుంచి అయితే 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడే క్రాస్ అయిపోయాం మనము. సో ఆ రూట్ వచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉందంట, కానీ కొంచెం షార్ట్ కట్ అది. ఆ సైడ్ మనకి వెళ్తే దగ్గర 20 కిలోమీటర్స్ ఏమో సేవ్ అయింది. కానీ ఎస్టిమేటెడ్ టైము 2 రూట్లు. ఒకటి ఇప్పుడు వెళ్తున్న రూట్ వచ్చేసి ఖానాపూర్ మీద వెళ్ళద్ది. సో మనం ఈ రూట్ లో వెళ్తే ఏంటంటే ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ పెరిగిన రోడ్ అయితే సూపర్ ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా 6 లైన్ హైవే, చాలా బాగుంటుంది రోడ్డు. అందుకని కొంచెం లెంత్ అయినా పర్లేదు అని చెప్పి మేము ఇదే రోడ్లో వెళ్తున్నాం. బెంగళూరు ముంబై హైవేని అయితే దిగేసాము. ఇంకెక్కడ నుంచి అంత సింగిల్ రోడ్లో అయితే ట్రావెల్ చేయాలి. సో కొంచెం ముందరికి వెళ్ళాకైతే లెఫ్ట్ తీసుకోవాలి. ఇంతే కదా, ఇదేగా. సో మన శ్రీకాంత్ బ్రో ఆల్రెడీ 2 months బ్యాక్ వచ్చాడు కాబట్టి రూట్ కొంచెం ఐడియా ఉంది. ఇంకా మేబీ మా రూట్ మొత్తం ఇంక ఇట్టగే ఉండొచ్చు. గోవా రీచ్ అయ్యే వరకు 150 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ రూమ్కి ఇక్కడ నుంచి. ఇంక ఇదే రోడ్డు చూడండి. వినిపిస్తుందా, గోపురాలు వినిపిస్తుందా లేదో, ఒక చిన్న పాటల్లో పడినా చాలు లోపల ఏదో గజ్జల సౌండ్ వస్తున్నట్టు వస్తుంది. సో రైట్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడ నుంచి దగ్గర ఒక 50 కిలోమీటర్ల ఫారెస్ట్ ఉంటుంది. ఓరే నాయన, పర్వతం ఒకటి వేసారా. మన శ్రీకాంత్ బ్రో అయితే ఓ రేంజ్ లో లాక్కెళ్తున్నాడు, నాదట కాదు కదా. అబ్బా అబ్బా అబ్బా, లోపల బ్యాటరీ ఊడిపోయేటట్టుంది. అబ్బా అబ్బా అబ్బా, ఐ థింక్ లోపల బ్యాటరీది ఉంటుంది, అది లూజ్ అయిపోయినట్టుంది కేసు. సో దానివల్ల సౌండ్ వస్తున్నట్టుంది ఎక్కువ. సో ప్రెసెంట్ వచ్చేసి ఖానాపూర్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ కల్చర్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే మహారాష్ట్ర కల్చర్ టైప్ ఉంది. ఎందుకంటే బార్డర్ దగ్గరలోనే కదా, ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం ఇది మాత్రం ఉంది కర్ణాటకలోనే ప్రెసెంట్. కానీ ఇక్కడ మనం ట్రావెల్ చేస్తుంటే మహారాష్ట్రలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ నా లోనావాలా రైడ్ గుర్తొస్తుంది నాకు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే. అండ్ నా బ్రేక్ కూడా ఏం అర్థం కావట్లేదు. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం నొక్కినా కూడా బండి అయితే ఆగట్లా. లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా, ఆడ పట్టుకుంటుంది. ఇంక వెనకాల బ్రేక్ చూడండి, వేసినా కూడా పని చేయట్లే అసలు. మెకానిక్ షాప్ కనిపించినప్పుడు ఆగుతాను, ఆగి దీన్ని అయితే చూపిస్తా. సో ఇక్కడ ఒక చోటకైతే వచ్చాము. కొంచెం ఇక్కడ మంచి డ్రోన్ షాట్స్ తీసుకోవచ్చని. ముళ్ళు లేకుండా ఉంటే సాలీడ. నా బండి వెనకాల బ్రేక్ కూడా పడట్లేదు. చూడండి, ఎంత నొక్కినా అయితే ఆగట్లే. చూడండి, వెళ్ళిపోతా ఉంది నొక్కినా కూడా. ఇదిగో నా బండి వెనకాల బ్రేక్ పడట్లేదు.
నానా కష్టాలు పడి ఆఖరికి ఏదో వచ్చి రానట్టు వచ్చాయి డ్రోన్ షాట్స్. సో నా స్కూటీది మెయిన్ బ్రేక్ అయితే వెనకాలది ఫెయిల్ అయిపోయింది. సో లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం, లేదంటే ఇంకొన్ని తీసుండేవాళ్ళం డ్రోన్ షాట్స్. ఇంకా మేము 110 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ నుంచి గోవాకి. 110 కిలోమీటర్లకి 3-3.5 గంట పట్టద్ది, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వన్స్ మనం సిటీలోకి ఎంటర్ అయ్యామంటే ఇంకా ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఫారెస్ట్ అయితే దాటాలా, ఇంకొక 10-15 మినిట్స్ ఉంటుంది లైటింగ్. సో లైటింగ్ ఉన్నంతసేపు కొంచెం ఫాస్ట్గా తోలితే ఆ తర్వాత నిదానంగా వెళ్ళినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రోడ్డే మరీ చెత్తగా ఉంది, మొత్తం పాట్ హోల్సే. అంటే రోడ్లో పాట్ హోల్స్ లేవు, పాట్ హోల్స్ మధ్యలో రోడ్డు ఉంది. సో గాయ్స్ పెట్రోల్ అయితే రీఫిల్ చేయించేద్దాం. ఈ రోజు కూడా మన రైడ్లో 3rd ఫ్యూయల్ స్టాప్. నీ దాంట్లో కూడా అయిపోవచ్చిందా ఫ్యూయల్? నీదేం సామి, నాది ఎంటీకి వచ్చేసిందా? నీళ్ళు పోసాయా? నేను అదే అనుకుంటున్నా. ఇదే లాస్ట్ అంట, ఆ తర్వాత ఇంకా గోవా ఎంటర్ అయ్యే వరకు ఏ ఫ్యూయల్ స్టాప్ ఉండదు, ఏ పెట్రోల్ బంకు ఉండదు. సో ఇక్కడే ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్తే బెటర్ మనకి. ప్రతిసారి పెట్రోల్ అప్పుడు ఇదో పంచాయతీ అయిపోయిందిరా నాయనా. సో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 88.4 ఉంది. బాయ్ బాయ్ కర్ణాటక, వెల్కమ్ టు గోవా. సో ఇట్ సైడ్ కర్ణాటకలోకి వెళ్ళే వెహికల్స్ అయితే చెక్ చేస్తున్నారు క్లియర్గా. సో గోవాలోకి వెళ్ళే వాటిని అయితే ఏం చెక్ చేయట్లే. ఇప్పుడే మనం కర్ణాటక ఆర్టీఓ చెక్ పోస్ట్ దాటాం. నాకు తెలిసి ఇంకా ముందరికి వెళ్ళాక గోవా ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తుంది. మాక్సిమం మనల్ని అయితే ఎవరేం ఆపర్లేండి మన సెటప్లు చూసి. సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు గోవా. ఇప్పుడే గోవా ఆర్టీఓ చెక్ పోస్ట్ దాటాము. ఇట్లా కనిపిదు, ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఫోన్ ఫ్లాష్ లైట్ వేసాను. స్వచ్ఛ భారత్ అభియాన్ వెల్కమ్ టు గోవా. ఇంకెక్కడ నుంచి జస్ట్ 40 వచ్చేస్తా. ఇంకెక్కడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ ఉంది మా రూమ్కి. 40 కిలోమీటర్స్ పోవడానికి 1.5 అవర్ చూపించింది. నా జీవితంలోనే అత్యంత వరస్ట్ అయిన రోడ్లో వచ్చాయి ఇప్పుడు నేను. 30 కిలోమీటర్లు మొత్తం పాట్ హోల్స్. ఈ ఒక 10-15 గుంటల్లో వేసుంటా. అందులో వెనకాల బ్రేక్ లేని దానికి ముందల బ్రేక్తోనే మేనేజ్ చేయలేకపోయా. ఆ 30 కిలోమీటర్లు రావడానికి 2 అవర్స్ పట్టింది మాకు టైము. సో గైస్ ఫైనల్లీ మనం హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ రోజు అయితే దగ్గర 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. రిసార్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు చూపించిన ఏం అర్థం కాదు. రేపటి వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో ఈ రిసార్ట్ తో మొత్తం డ్రోన్ షాట్స్ అయితే తీసి చూపిస్తాను. ద బెస్ట్ ప్రైస్ కి వచ్చింది 2200 రూపీస్ కి మాకు మంచి రిసార్ట్ అయితే దొరికింది. సో ఈ రిసార్ట్ నేమ్ ఇదంతా అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. స్టే ట్యూన్డ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర మంచి వ్లాగ్స్ అయితే అందువేలో ఉన్నాయి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.